హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. 3 మంత్స్ బ్యాక్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాల్టితో 1000 సబ్స్క్రైబర్స్ మనం క్రాస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్లో మాట్లాడుకున్న స్టాక్స్ అన్ని బాగా రన్ అవ్వడం వల్ల ఈ 3 మంత్స్లోనే వెరీ ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. నేనైతే ఇంత ఫాస్ట్గా అవుతుందని అనుకోలేదు. లాస్ట్ వీడియోలో క్లియర్గా మన ఛానల్లో మాట్లాడుకున్న స్టాక్స్ యొక్క రిటర్న్స్, ప్రాఫిట్స్ అవ్వచ్చు, లాసెస్ అవ్వచ్చు, మొత్తం ఎక్సెల్ షీట్లో క్లియర్గా చూసాం. సో 1000 సబ్స్క్రైబర్స్ అయిన కారణంగా ఒక మంచి స్టాక్ని అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏదైతే స్టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆ స్టాక్ 4000 నుంచి 18,000కి జస్ట్ 3 మంత్స్ టైంలో 2021 మే నుంచి 2021 జూలై ఈ టైం స్పెన్లో 4000 నుంచి 18,000కి వితిన్ 3 మంత్స్లో రన్ అయింది. ఆ పాయింట్లో స్టాక్కి స్ప్లిట్ అనౌన్స్ చేశారు. సో ఫేస్ వాల్యూ 5 ఉండే స్టాక్ని ఫేస్ వాల్యూ 2కి స్ప్లిట్ చేశారు. 18,000 దగ్గర ఉండే స్టాక్ 7,200కి స్ప్లిట్ అయింది. ఆ తర్వాత ఇమీడియట్గా బోనస్ అనౌన్స్ చేశారు. అది కూడా 1:1 రేషియోలో. సో 3,600కి స్టాక్ అనేది 7,200 నుంచి 3,600కి స్టాక్ వాల్యూ వచ్చింది. ఇమీడియట్గా స్ప్లిట్, ఇమీడియట్గా బోనస్ అండ్ స్టాక్ ఎంత రన్ అవ్వడం. సో స్టాక్ అనేది చాలా మంచి ఫండమెంటల్ కంపెనీ అని దీని నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా బోనస్ అనేది కానీ స్ప్లిట్ అనేది కానీ వాళ్ళకి మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నప్పుడు షేర్ హోల్డర్స్కి ఆ బెనిఫిట్ చెందడం కోసం చేసే స్టెప్స్. దీని గురించి నేను క్లియర్గా ఒక వీడియోలో చెప్తాను. ఈ స్టాక్ స్ప్లిట్కి స్టాక్ బోనస్కి డిఫరెన్స్ ఏంటి, ఏది బెనిఫిట్, అండ్ తర్వాత ఇమీడియట్గా కొనొచ్చా అని కూడా మొన్న కమెంట్ సెక్షన్లో ఒకళ్ళు అడిగారు. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికి ఇదైతే ఇమీడియట్గా స్ప్లిట్ అండ్ బోనస్ అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళ ROE కూడా అబౌట్ 20. సో మనం ముందు వీడియోస్లో మాట్లాడుకున్నట్టు అబౌట్ 10 ఉంటేనే మనం మంచి స్టాక్గా తీసుకుంటాం. అలాంటిది దీనికి అబౌట్ 20. సో ఓవరాల్గా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ టెక్నికల్గా ఎలా ఉందనేది చూద్దాం. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే కంపెనీ నేమ్ వచ్చేసి టైడ్ వాటర్ ఆయిల్. మార్కెట్లో మనం డైలీ చూసే కంపెనీస్ నేమ్స్ మార్కెట్లో సేమ్ అదే నేమ్స్తో లిస్టింగ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డామినోస్, ఇవన్నీ కూడా జూబిలియంట్ ఫుడ్ వర్క్స్ అనే నేమ్స్తో ఉంటాయి. అలా కాకుండా KFC, ఇవన్నీ కూడా దేవియాని ఇంటర్నేషనల్. అలాగే జాకీ ఇండియా షేర్ మార్కెట్లో నేమ్ వచ్చేసి పేజ్ ఇండస్ట్రీస్. అలాగే మనకి బాగా తెలిసిన కంపెనీయే ఈ టైడ్ వాటర్ ఆయిల్ కూడా. చాలా అడ్వర్టైజ్మెంట్స్లో కూడా బాగా బ్రాండింగ్ అయ్యి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అసలు ఈ కంపెనీ ఏంటనేది క్లియర్గా దాని నేమ్ చూద్దాం. సో షేర్ మార్కెట్ పరంగా టైడ్ వాటర్ ఆయిల్, బట్ దాని ఒరిజినల్ నేమ్ వచ్చి వేడాల్. మీరు ఎప్పుడన్నా అడ్వర్టైజ్మెంట్స్లో వాటిలో బాగా చూసి ఉండొచ్చు. పెద్ద పెద్ద ట్రక్స్కి, లారీస్కి, వాటికి లూబ్రికెంట్స్ కింద, అందులో వాడే ఇంజిన్ ఆయిల్ కింద, లూబ్రికెంట్స్ కింద ఈ వీడాల్ అనేది వాడుతూ ఉంటారు. సో చాలా మందికి వీడాల్ తెలుసు, బట్ దాన్ని టైడ్ వాటర్ ఆయిల్ అనేది దాని పేరెంటల్ కంపెనీ అనేది చాలా మందికి తెలియదు. సో ఈ టైడ్ వాటర్ ఆయిల్ ద్వారా వీళ్ళు మిషనరీ ఆయిల్స్ కానీ, లేదంటే స్కూటర్ ఆయిల్స్, ప్యాసింజర్ వెహికల్స్కి ఆయిల్స్, అలాగే కాకుండా పెద్ద పెద్ద ట్రక్స్కి, అండ్ ఈ సెగ్మెంట్లోనే కాకుండా ఇంజనీరింగ్ సెగ్మెంట్ అంటే కంపెనీస్లో ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఉండే మిషనరీస్కి సంబంధించిన లూబ్రికెంట్స్ కానీ, గ్రీజెస్ కానీ వీళ్ళు ఓన్ R&D చేస్తూ అండ్ బయటికి ప్రొడక్ట్స్ సెల్ చేస్తూ ఉంటారు. సో సింపుల్గా చెప్పాలంటే బయట ఇండస్ట్రీస్లో ఉండే మిషనరీస్ అవ్వచ్చు, లేదంటే రోడ్స్ మీద రన్ అయ్యే ప్యాసింజర్ వెహికల్స్ అవ్వచ్చు, లేదా కమర్షియల్ వెహికల్స్ అవ్వచ్చు, అన్నిటిలో వాడే లూబ్రికెంట్స్ అండ్ గ్రీజ్ రిలేటెడ్ సెల్లింగ్ చేసే కంపెనీ అనమాట. సో వీళ్ళ ఫండమెంటల్స్ చూద్దాం. కంపెనీ మార్కెట్ క్యాప్లో వచ్చి 3,175 crores. అంటే ఇది ఒక స్మాల్ క్యాప్ టు మిడ్ క్యాప్ స్టాక్ అనుకోవచ్చు. అండ్ వీళ్ళకి అసలు డెప్ట్ అనేది లేదు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కానీ అబౌట్ 20, ఎక్సలెంట్. అండ్ వీళ్ళు స్ప్లిట్ చేసిన తర్వాత షేర్ అనేది కిందకి పడడం వల్ల స్టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ PE కన్నా చాలా తక్కువ ఉంది. సో ఇండస్ట్రీ PEలో 29 ఉంటే స్టాక్ ప్రస్తుతం 21 PEతో ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ ప్రస్తుతానికైతే అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే 2012 నుంచి వీళ్ళ సేల్స్ కంటిన్యూస్గా రైజ్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ కూడా చూడొచ్చు. 2012లో 58 crores ఉన్నది ప్రెసెంట్ 147 crores. అండ్ EPS కూడా స్టార్టింగ్లో 2012లో 33 అరౌండ్లో ఉన్న EPS ఇప్పుడు ఇన్ 80sలో ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ షేర్ క్యాపిటల్ చూడండి, జస్ట్ 2 crore షేర్స్ ఉన్నాయి. ఒకప్పుడు 1 crore ఉండి ఇప్పుడు 2 crore షేర్స్ ఉన్నాయి. సో మార్కెట్లో చాలా తక్కువ షేర్స్ ఉండడం వల్ల ఈ కంపెనీ అనేది అంత బాగా రన్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కాన్సెప్ట్ ఏంటి తెలియదు అనుకుంటే నేను ఫస్ట్ వీడియో కింద దీని గురించే చెప్పాను. యాక్చువల్లీ ఒక స్టాక్ అన్నిసార్లు మల్టిప్లై అవ్వాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. అఫ్కోర్స్ ఆ వీడియోలో కొంచెం ఆడియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నాను చూడండి, నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో వీళ్ళ రిజర్వ్స్ అండ్ ఆస్తులు కంటిన్యూస్గా పెరుగుతున్నాయి అండ్ బారోయింగ్స్ అసలు లేనే లేవు.
అండ్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కాన్స్టెంట్ గా ఉంది. సో 57.28 వాళ్ళు అసలు సెల్లింగ్ చేయట్లేదు. అండ్ ఎఫ్ఐఐస్ అప్పుడప్పుడు మినిమల్ యాడింగ్ ఆర్ మినిమల్ సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ డిఐఎస్ కూడా అంతే. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో అసలు ఏ చేంజ్ లేదు. మీరు 2018 నుంచి 2021 వరకు పబ్లిక్ హోల్డింగ్ తో సహా అందరూ కూడా కాన్స్టెంట్ గా ఉన్నారు. సో ఫండమెంటల్స్ వైజ్ చాలా మంచి కంపెనీ అండ్ ప్రొడక్ట్ వైజ్ మంచి సస్టైనబిలిటీ ఉన్న కంపెనీ. ఎందుకంటే మనం వెహికల్స్ యూస్ చేసినంత వరకు అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ ఉన్నంత వరకు కూడా వీళ్ళ మార్కెట్ షేర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో మంచి ఫ్యూచర్ అయితే ఉంది. సో ప్రమోటర్ సెల్లింగ్ ఏం చేయకుండా ఉన్న టైంలో షేర్ అయితే కిందకి పడింది. అది ఏంటనేది మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్ పరంగా మాట్లాడుకుంటే వెరీ సింపుల్. మీరు ఇక్కడ చూస్తుంది వీక్లీ చార్ట్, అంటే ఒక్కొక్క క్యాండిల్ ఈక్వల్ టు 1 వీక్. సో స్టాక్ ఆల్రెడీ స్ప్లిట్ అయిన తర్వాత గ్రాఫ్ అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి, సో మీరు ఇక్కడ చూసే వాల్యూస్ లో ఎక్కడ కూడా మనం ఇందాక మాట్లాడుకున్న 18,000 అవి కనిపించవు. స్ప్లిట్ అయిన తర్వాత అండ్ బోనస్ వచ్చిన తర్వాత దీని వాల్యూ 3,688 అంటే 3,700 వాల్యూకి తగ్గింది. బట్ అక్కడి నుంచి స్టాక్ అప్ సైడ్ ర్యాలీ వెళ్లకుండా స్టాక్ అనేది ఆల్మోస్ట్ స్ప్లిట్ అయిన హై నుంచి ప్రెసెంట్ వాల్యూకి 52% కరెక్ట్ అయింది. సో స్టాక్ ముందు ఇంత మంచి ర్యాలీ అవడంతో స్ప్లిట్ తర్వాత స్టాక్ అనేది చాలా పెద్ద కరెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. స్టాక్ ర్యాలీ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ చూడండి అండ్ స్టాక్ పడుతున్నప్పుడు వాల్యూమ్స్ అసలు లేనేలేవు. ఇది వన్ ఇంపార్టెంట్ పారామీటర్. అయితే 2016 ఆ టైంలో అరౌండ్ 1650 లెవెల్కి టచ్ అయిన తర్వాత అదే రెసిస్టెన్స్గా ఉంటూ మళ్ళీ 2018లో మళ్ళీ అదే లెవెల్ నుంచి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టాక్ పడుతూ 52% హై నుంచి కరెక్ట్ అయిన తర్వాత అరౌండ్ ఆ లెవెల్స్కి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బ్లూ లైన్ అనేది 50 డేస్ మూవింగ్ యావరేజ్, బ్లాక్ లైన్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్. సో 1650 అనేది వీక్లీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ డైలీ చార్ట్లో, నేను డైలీ చార్ట్ చూపిస్తున్నా, డైలీ చార్ట్లో ఆల్మోస్ట్ ఆల్ 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఏదైతే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద బిహేవ్ చేసిందో ఇప్పుడు ఆ లెవెల్ అయితే సపోర్ట్ చేయొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. అండ్ స్ప్లిట్ తర్వాత చాలా ఎక్కువ కరెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైలీ చార్ట్ లో క్లియర్ గా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో చాలా మంచి కన్సల్టేషన్ అయితే అయింది. ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు అక్టోబర్ వరకు కూడా అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 1770 నుంచి 1985 లెవెల్స్ లో. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో ఖచ్చితంగా ఈ స్టాక్ ని అయితే యాడ్ చేయడం మంచిదే. అంటే 1800 దగ్గర ఉంది కరెక్ట్గా. సో 1800 దగ్గర యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా కిందకి పడితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయినా 1723 అక్కడ యాడ్ చేయొచ్చు. ఇంకా కిందకి పడితే 1650 దగ్గర యాడ్ చేయొచ్చు. సో ఈ 3 లెవెల్స్లో అయితే ఈ స్టాక్ని అయితే మంచిగా యాడ్ చేయొచ్చు. ఒకవేళ యాడ్ చేస్తే అప్పర్ సైడ్ టార్గెట్స్ నేనేమనుకుంటున్నానంటే, ఫస్ట్ టార్గెట్ కింద 2600, సెకండ్ టార్గెట్ కింద 3500 అండ్ థర్డ్ టార్గెట్ కింద 4400. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మళ్ళీ 4000 నుంచి 5000 మిడిల్ వరకు వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న స్టాక్ ఇది. సో ఈ పాయింట్లో అయితే మంచి కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఇక్కడైతే అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. మేబీ మీ పేషెన్స్ని అయితే టెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంత ర్యాలీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవ్ కోసం ఇది మంచి కన్సల్టేషన్ అయితే అవ్వచ్చు. బట్ ఇంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కాబట్టి ఒకవేళ కిందకి పడితే యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇవాళ మనం మాట్లాడుకున్న స్టాక్ ఇది. ఫర్దర్ రీసెర్చ్ లో ఇంకా ఏమన్నా స్టాక్స్ ఐడెంటిఫై అయితే అవి మీ ముందుకు తీసుకొస్తా. ఒకవేళ నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే ఆన్ టాప్ మీ ఓన్ అనాలిసిస్ కూడా చేయండి. ఒకవేళ మీకు కానీ అప్పుడు ఈ స్టాక్ నచ్చినట్టయితే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఇది నా బై రికమెండేషన్ అయితే భావించద్దు. ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే. సో బేసికల్లీ నా స్టడీని నేను షేర్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే ఆన్ టాప్ మీరు కూడా స్టడీ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా ఈ ఛానల్ తెలియని వాళ్ళకి ఈ ఛానల్ అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.